కట్టు కన్నులా చిన్నదానివే, నువ్వు బిస్కెట్టు బుగ్గలా కురదానివే, మ్యాగ్నెట్టు నవ్వులతో లాగేశావే, మార్కెట్టు పువ్వుల్లో ముంచేశావే, పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 నన్ను కట్టుకోవే, కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1850. 1850 ఎపిసోడ్లు అయిపోయాయి ఆ స్టార్ మహిళ. ఏంటి నిజంగానా? నిజంగానా? నిజంగానా అయిపోయింది? నిజంగానే 1850 ఎపిసోడ్లు అయిపోయాయి. వామ్మో, నిన్న కాక మొన్న మొదలైనట్టుగా అనిపిస్తుంది నాకు. అప్పుడే 1850 ఎపిసోడ్స్ మీరు చూడగలిగారా? వామ్మో, మీరు నిజంగా గ్రేట్ అండి బాబు. ఏమిటో రొటీన్ గా ఇదే యాంకర్ వచ్చి ఇలాగే మాట్లాడుతున్నా ఆ 6 పార్టిసిపెంట్స్ ఆడేటువంటి ఆటల కోసం మీరు చూస్తున్నారే, నిజంగా మీ పెద్ద మనసుకి మా జోహార్ అండి. మీలాంటి ప్రేక్షకులు ఉండాలే గాని 1850 ఏమిటి, 18,050 కూడా చేయొద్దు. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. ఓకే, సో ఈ రోజు కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్ కి మనకి స్పెషల్ సెలబ్రిటీస్ గెస్ట్ గా విచ్చేశారు. పార్టిసిపెంట్స్ గా ఈ ఆటని ఆడబోతున్నారు. ముందుగా విల్ స్టార్ట్ విత్ ప్రశాంతి. హలో ప్రశాంతి, స్టార్ మహిళతో నీకు ఉండేటువంటి అనుబంధం గురించి చెప్పు. స్టార్ మహిళ కంటే ఈటీవీ అంటే అందరికి ఎలాంటి బంధం ఉంటుందో తెలుసు. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది నా కెరీర్ ఈటీవీతోనే. సో ఇప్పటికి కూడా అలా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే థ్యాంక్స్ టు ఈటీవీ. స్టార్ మహిళతో అంటే అందరికి ఎలాంటి బంధం ఉంటుందో మా ప్రేక్షకులకి నాకు కూడా. ఇందులో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఎప్పుడు నేను కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాను, ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ షో ఇది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి, థ్యాంక్ యూ. అండ్ ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు రన్ అవ్వాలి అంటే ఆ ఛానల్ సపోర్ట్ చాలా 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 ఉండాలి. ఆ ప్రోగ్రామ్ పట్ల ఆ ఛానల్ కి కూడా ఇష్టం ఉండాలి. ఇన్నేళ్ల నుంచి ఈ టైం ని అలాగే మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు కాబట్టే ఆ ఛానల్ సపోర్ట్ ఇంతగా ఉంది కాబట్టే ఈ ప్రోగ్రామ్ ఇలా రన్ అవుతుంది. సో యాజ్ యూ సెడ్ ఈటీవీ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈటీవీలో వచ్చి అభిరుచి ప్రోగ్రామ్స్ చేశాను నేను. ఓకే, సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. వంటలు టేస్ట్ చూడడం, నాకు వంటలు అంటే చాలా ఇష్టం, చేయించడం అంటే చాలా ఇష్టం, చేయడం కష్టం కానీ. అదే ఇప్పుడు తనకి మాధురికి అభిరుచి చేసి చేసి ఇంట్లో ఎలా అయిపోయిందంటే వాళ్ళ ఆయనతో ఆ ఉప్పు తీసుకో, ఆ పప్పు వేయండి, ఆ కొంచెం కడగండి బియ్యం, నైట్ కూడా ప్యాన్ కడిగేసి అది అక్కడ పెట్టేసి నూనె వేసేసి వాళ్ళ ఆయన అనాలన్నమాట. ఇప్పుడు రుచి చూసి చెప్పండి ఎలా ఉంది. అదే జరిగేది. ఓకే, సో వెల్కమ్ మాధురి. థ్యాంక్ యూ. హాయ్ లాలిత్య. లాలిత్య, మీరు ఈటీవీకి ఏం షోస్ చేశారు? ఇప్పుడు నేను ఈటీవీలో మనసు మమత చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. ఓకే, చెప్పండి గీతాంజలి, మీరు ఏం చేస్తున్నారు? నేను మూవీస్ చేస్తున్నాను, 4 మూవీస్ హీరోయిన్ కింద చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ గా చేస్తున్నాను మంచి పని వస్తుంది. ఓకే, అదే ఆ కరెంట్ తీగలో ఉండేటువంటి హై వోల్టేజ్ వోల్టేజ్ ఉంది అక్కడ. నాకు ఒక డౌట్, 1850 ఎపిసోడ్స్, మీ చీరలు మారుతాయి, యాక్సెసరీస్ మారుతాయి, ఎవ్రీథింగ్, బట్ మీరు మాత్రం అలాగే ఎలా ఉంటారు? కొంచెం మార్పు వచ్చింది, నువ్వు గమనించావా? లేదు, వచ్చిందా? నేను ఇంకొంచెం యంగ్ గా తయారయ్యా. ఓకే, సో అనీష కూడా చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది అనమాట యాంకరింగ్ లో. నేను 1-2 సార్లు మాట్లాడడం విన్నాను. చూసే నేనే అనుకుంటే నాకన్నా ఫాస్ట్ అమ్మా. అది నా ఫేవరెట్ డైలాగ్ అక్క, సీరియస్లీ. మీరు అంటారు చూడు, మీరే అనుకుంటే వీకంటే అంటే నాకైతే ఆహా, మీరు నాకు ఆ వర్డ్ చెప్తే అసలు సూపర్. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతం ఇప్పుడైతే యాంకరింగ్ చేస్తాను. ఓకే, ఫైన్. రాధా, నువ్వు ఇప్పుడు రభసలో చేసావు కదా? యా, రభసలో చేశాను, అలాగే యాంకరింగ్ కూడా చేశాను. దాంట్లో బ్రైడ్ సమంతకి క్లోజ్ ఫ్రెండ్. ఓ ఓకే ఓకే, ఇద్దరు కలుస్తారు. ఇద్దరు. యా యా.
మాట్లాడుతూ sisters ఉంటాము, లాగా చాలా ఆన్లైన్ లో మాట్లాడుతూ ఉంటాము కలిసి, చాలా ఉంటాయి చూడాలి. సస్పెన్స్. ఓకే ఓకే. అండ్ యాంకరింగ్ చేస్తున్నావా? అండ్ యాంకరింగ్ చేస్తాను. ఓకే, పరిచయాలు అయిపోయి మరి ఆరుగురులో ఈ రోజు 1850th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ ఎవరు అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ స్టోర్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, చూద్దాము ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది. స్టార్ రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ పడగెట్టిన పర్వాలతో కౌసకే కాటయమే రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ నువ్వు దితే తాళాలలో నేనాడితే నవ్వాగము రాధా రాధా మదిలోన మన్మథ దాదా రాజా రాజా మనసైన మన్మథ రాజా. ఓకే రాధా, నీకు తెలుసో లేదో 20 పాయింట్స్ వచ్చిన వాళ్ళు నన్ను ఎత్తుకొని ఇక్కడంతా తిప్పాలి. ఓకే ఓకే. మీరు అలా గట్టిగా నుంచుంటున్నారు. అది నా నాకు వెయిట్. తెలిసి మీ వెయిట్ అది కాదని. వెయిట్ కానిది కూడా ఏమైనా పెట్టుకోగలుగుతారా? ఎత్తాను కొంచెం. ఏమిటి ఎత్తావు? మిమ్మల్ని నో, కనీసం నా సారీ ఫాల్ కూడా ఎత్తలేదు. ఎత్తాను నేను మిమ్మల్ని. చూడండి, మీకు ఫీల్ అవ్వట్లే. రాజా రాజా మనసైన మన్మథ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ అమ్మో, పిల్ల బక్కగా ఉంది కానీ బాబాయ్ బాగానే స్ట్రాంగ్ గా ఉంది. వెరీ గుడ్, నీకు 20 పాయింట్స్. రాధా రాధా మదిలోన మన్మథ దాదా ఓకే పిచ్చి తల్లి ఇట్రా, అది కాదు ఊరికే. ఓకే. ఇప్పుడు నీకు వేరే గేమ్ ఉంది, అందుకన్నా ముందు నువ్వు ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. ఎవరు చేస్తే ప్రోగ్రామ్ 1850 వెళ్ళిపోతుందో ఆవిడే సుమ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Thank you. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి, మనం రాధని అందులో వేద్దాం. ఏం చేద్దామని ప్లాన్ వేసారు ఏంటి? రాధా, నన్ను కిడ్నాప్ నీకు చేయండి. ఇక తప్పదు బాధ. చేశారు కానీ మీ ఇంటికి తీసుకెళ్తే కిడ్నాప్ చేయండి. నేను మా ఇంట్లో ఉంటేగా. రాధా పద. కాపాడాలా? అవును. ఓకే, కాపాడతాను. ఈ రౌండ్ తర్వాత నిన్ను నేను బయటకు తీసుకొస్తాను, ష్యూర్. హామీ ఇస్తున్నాను. ఓకే, ఈ రౌండ్ తర్వాత నిన్ను బయటకు తీసుకొచ్చే పూచి నాది. అయితే చప్పట్లు. ధైర్యంగా ఉంటాను. పాపం బొత్తిగా పిచ్చికల్లా ఉంది అసలు. లేదు, అరండి మీరందరూ వచ్చేయండి. రెడీ, 1 2 3 గో.
మాధురికి 12 పాయింట్స్. రెడీ 1 2 3 గో. ఓకే ప్రశాంతి, నీకు 14 పాయింట్. ఒకే కన్ను ఉంటుంది కానీ చూడలేదు, అదేంటి? ఒకే కన్ను కానీ చూడదు, అది కొంపదీసి సూదా? నిజంగా ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే దాని వెనకాల ఒక టీం ఉంది. అలాగే నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ నాకు వచ్చిందంటే దాని వెనకాల కూడా ఒక టీం. ఆయన వాళ్ళకి రెడీ 1 2 3 గో. అనీషాకి 18 పాయింట్లు అండ్ గీతాంజలికి 16 పాయింట్లు. అనీషా, నువ్వు కూడా ఏమైనా ఆ తనలాగా క్వశ్చన్స్ కానీ పొడుపు కథలు కానీ ఏమైనా అడగాలంటే అడగొచ్చు. మీరు క్వశ్చన్ అడిగి నేను ట్రై చేస్తా అట్లీస్ట్ కొంచెం. నేను అడగాలా? మహిళలు మహారాణులు అనే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది? నేను చిన్నగా ఉన్నప్పుడు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నేను నీకన్నా చిన్నగా ఉన్నప్పుడు కాదు. సంవత్సరం చెప్పమ్మా. 19 అంత లేదు. 2001 2000 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు. కరెక్ట్ ఆన్సర్. జనవరి 1 2007 మహిళలు మహారాణులు స్టార్ట్ అయింది. అది మెల్లిగా రూపాంతరం చెందుతూ స్టార్ మహిళ అయింది అనమాట. ఓకే, సో అది థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఆన్సర్ చూద్దాం. ఈటీ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1850th ఎపిసోడ్ లో నెక్స్ట్ రౌండ్ సారా హుషార్. ఈ రౌండ్ లో ముందుగా ఒక సాంగ్. ప్రశాంతి గట్టిగా ఒకసారి చప్పట్లు. యాజ్ యూజువల్ ప్రశాంతి చాలా బాగా చేశారు. అండ్ అలాంగ్ విత్ ప్రశాంతి రాధా కూడా.
ఈ డైలామో పాట ఏ సినిమాలోది? మాధురి. మహాత్మా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఆడపిల్లని నోరు తెరిచి ఎలా చెప్పగలను? పైగా నేను ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. ఎక్స్ట్రాడినరీ. గంగ గారు మీరేమనుకోనంటే ఓ మాట మాట్లాడతాను, పర్వాలేదా? ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. ఎవరో ఎక్కడేదో పాట రాస్తారు, ఆ పాట విని ఆ లిరిక్స్ మీ గురించి రాస్తారు అనుకుంటాం. కళ్ళకి చిన్న కాటుకు పెడితే చాలు కరిగిపోతాం. చిన్న నవ్వు నవ్వితే చాలు గిల్ల 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 కొట్టేసుకుని తాజ్ మహల్ ఎక్కడ కట్టాలని చెప్పేసి స్థలాలు గిలాలు ఎతికేస్తుంటాం. గంగారు, నాకు అసలు ఒక విషయం చెప్పండి. అమ్మాయిలకి సముద్ర పాలలకి సంబంధం ఏంటండి? చందమామకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు విన్నలా ఉంటుందా? ఇరక్కాసిన పండు విన్నలా ఉంటుందా? మా పెచ్చామా వెర్రి కాకపోతేను మరి ఏంటి? బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వైవ్ అవుతున్నారు తప్ప నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రాడినరీ కాదు. అందరూ సర్వమంగళ మేళమే. వాళ్ళు తెరిపించారు రాంబాబు గారు ఈ రోజు. నేను అమ్మాయిని కాదుగా. అదే అమ్మాయిని ఆర్డినరీని. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్, ఇంతకీ తను ఎక్స్ట్రాడినరీ అనుకుంటున్న అమ్మాయి ఎవరు? అనీషా. తమన్నా. కరెక్ట్ ఆన్సర్. అనీషాకి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి చంపుతాడు. అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. ఇంద్రుడు చంద్రుడు సూపుతోని సూదికొచ్చి చంపుతాడు. అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. కారంగా నవ్వి చురకేసే పిల్లగాడు. నమ్మంగా చిట్కా చేసి చుట్టూ తిప్పుకున్నాడు. మెల్లంగా మీసం దువ్వి మెలికేసి కుంటున్నాడు. చల్లంగా మస్కా కొట్టి మనసే గుంజుకున్నాడు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి ముగ్గులోకి తెచ్చినాడు. కాలికేస్తే వీళ్ళకేసి మాయదారి సచ్చినాడు. లాలిత్యకి గట్టిగా ఒకసారి చెప్పచ్చు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కేసింది మాధురి. మాస్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చింది. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగే. చిరుత సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ పూరి జగన్నాథ్, బి సీను వైట్ల. పూరి జగన్నాథ్. కరెక్ట్, తీసుకోండి 3. మాధురి దగ్గర నుంచి 2 పాయింట్స్. అనీషా 1. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాణుల్లో 2వ స్థానంలో ఉన్నది ఏది? ఆప్షన్ ఏ మనిషి, బి పులి. మనిషి. కరెక్ట్ ఆన్సర్. బిల్ గేట్స్ రూపొందించిన ఇన్నోగ్రాఫిక్ ప్రకారం ఏ ప్రాణి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న నివేదిక ప్రకారం అత్యంత ప్రమాదకరమైన ప్రాణుల్లో 2వ స్థానంలో మనిషి ఉన్నాడు. ఒకరినొకరు చంపుకోవడం, బాంబు దాడులు, అలాగే యుద్ధాలతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4.7 లక్షల మంది చనిపోతున్నారు.
ఈ నివేదిక ప్రకారం ప్రమాదకరమైన ప్రాణుల జాబితాలో 3వ స్థానంలో పాము, 4వ స్థానంలో కుక్క ఉన్నాయి. పాము వల్ల ప్రతి ఏటా 50,000 మంది, కుక్క వల్ల వచ్చేటువంటి రేబీస్ వ్యాధి వల్ల 25,000 మంది చనిపోతున్నారు. సో అది మ్యాటర్. తీసుకోండి. 3. మాధురి 1, రాధా 1, అనీషా 1. అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే, అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే, పరువాల పొదిగిన చిలక. డాన్ సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియా. కరెక్ట్ ఆన్సర్. 6. అనీషా 3, మాధురి 2, రాధా 1. వర్షపాతాన్ని కొలిచే స్మార్ట్ గొడుగుని ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? ఆప్షన్ ఏ నెదర్లాండ్స్, బి ఆస్ట్రేలియా. నెదర్లాండ్. కరెక్ట్ ఆన్సర్. ఆ గొడుగుని వర్షంలో పెడితే దాని మీద వర్షం పడినప్పుడు దాన్ని బట్టి వర్షపాతం ఎంత అనేది తెలుపుతుంది. అయితే అది ఎలక్ట్రానిక్ గొడుగు, గ్రాఫిక్స్ ద్వారా డిజిటల్ రూపంలో వర్షపాతాన్ని తెలుపుతుంది. ఎన్నెన్ని వచ్చేసాయో. తీసుకో. 3. గీతా 2, ప్రశాంతి 1. పని సాససా సగమమమ సగమమమ అరే హా ఆ సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా రాజా రాయితురా పని సాససా పని సాససా సగమమమ సగమమమ. జెంటిల్మెన్ సినిమాలో హీరో ఎవరు? అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గీతాంజలి 1, రాధా 1, అనీషా 1, లాలిత్య 2, ప్రశాంతి 1. నగరానికి ప్రథమ పౌరుడు ఎవరు? మనిషి. పోస్ట్ మేము అడుగుతాం. నగరానికి ప్రథమ పౌరుడు అని ఎవరిని అంటారు? పోస్ట్ మ్యాన్. సరే ఆప్షన్స్. ఫస్ట్ మనిషి అనింది, తర్వాత పోస్ట్ మ్యాన్ అనింది, ఇంకొంచెం ముందుకెళ్తే ఏమనేది? పుల్రాజా. ఏ మేయర్, బి మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ కమిషనర్. రాంగ్ ఆన్సర్. మేయర్ కరెక్ట్ ఆన్సర్. అయ్యో ఇంకా చెప్పలేదు. అయ్యో పాపో అయ్యో పాపో. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల. రోజా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ మధుబాల, బి ప్రేమ. మధుబాల. 3. I take 2 from Madhuri and 1 from Geetanjali. రూసా గడ్డిని ఏ పరిశ్రమలో వినియోగిస్తారు? ఆప్షన్స్ ఏ సుగంధ నూనె, బి రంగులు. సుగంధ నూనె. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మాధురి 1 ఇస్తుంది, అనీషా 1, గీతాంజలి 1. నీకో కుమారా అమ్మో నీ జిమ్మడా, తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా, నీకో కుమారా అమ్మో నీ జిమ్మడా,
తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. డేంజర్ కి తెలుగులో సరైన అర్థం ఏమిటి? డేంజర్ ప్రమాదం. ఇంకా అపాయం. కరెక్ట్ ఆన్సర్ అపాయం. 6 లేదా హానికరం. మాధురి 2, 1 from ప్రశాంతి, 2 from లాలిత్య, గీతాంజలి 1. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రాణులలో మొదటి స్థానంలో ఉన్నది ఏది? ఇందాక మనం 2వ స్థానంలో ఉండేది మనిషి అని, 3వ స్థానంలో ఉండేది పాము అని, 4వ స్థానంలో కుక్క అని తెలుసుకున్నాం కదా. మరి మొదటి స్థానం ఏమిటి? టేక్ ది ఆప్షన్స్ బేబీ. సరే ఆప్షన్స్. ఏ పులి, బి దోమ. పేపర్ లో దోమ బొమ్మ చూసినట్టు గుర్తు. చెప్పేసి ఏదో ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. చిన్నదైనా డేంజర్. బిల్ గేట్స్ రూపొందించిన ఇన్నోగ్రాఫిక్ ప్రకారం ఏ ప్రాణి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారన్న నివేదిక ప్రకారం అత్యంత ప్రమాదకరమైన ప్రాణుల్లో మొదటి స్థానంలో దోమ. దానికే ఇచ్చారంట మొదటి స్థానం. దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.2 లక్షల మంది చనిపోతున్నారు. 20 కోట్ల మంది వివిధ రకాల జబ్బుల బారిన పడుతున్నారు. కనిపించడానికి ఇంత ఉంటుంది కానీ అదే అత్యంత ప్రమాదకరం. ఓకే, సో తీసుకోండి. 3. మాధురి 1, రాధా 1, ఇంకా ఉంది కదా గీతాంజలి 1. అలగొట్టు. ఎంజాయ్ చేయవా నరం నరం ఎలికడిపోతే విలియం సెరీనా ఏ క్రీడాకారిణి? కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. వీనస్ విలియమ్స్, సెరీనా విలియమ్స్ వీళ్ళిద్దరు సిస్టర్స్. తీసుకోండి. అనిషా 3, రాధా 2 అండ్ మాధురి 1. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ను ఏ నగరం దత్తపుత్రుడిగా స్వీకరించింది? దాంతో పాటు ఆప్షన్స్ కూడా చెప్పేయండి, లేకపోతే ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్: ఏ మాడ్రిడ్, బి లండన్. కాదు, మాడ్రిడ్. ప్రఖ్యాత క్రీడాకారుల్ని సత్కరించడానికి దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించి వారి ఖర్చులన్నీ ఆ నగరమే భరిస్తుంది. అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఏ నగరమైనా దత్తత తీసుకుంటారేమో, తీసుకోండి అమ్మా, తీసుకోండి. మా ఖర్చులన్నీ మీదే. అదే బ్రహ్మానందం గారిని దత్తత తీసుకుంది కదా ఒక నగరం, ఉగాండా. ఆయన వెళ్ళి మైన్స్ తవ్వుకున్నారు అక్కడ, ఆ నగరం. ఓకే, ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. Disconnect
నచ్చినట్టయితే 56263579 అనే నంబర్ కి బోలెడన్ని చప్పట్లు పంపించండి. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రశాంతి, మహేష్ బాబు. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ ప్రిన్స్ మహేష్ బాబు. ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమా పేరు ఆగడు. మరి మన ప్రోగ్రాము ఆగదు. 6. నెక్స్ట్ చిత్రం త్రిష. yes 1850 అంటుంది త్రిష. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రాధా. కాజల్. రాధా కాజల్ అని ఎలా చెప్పావు అని అడుగుతోంది కాజల్. అలాంటి స్పెక్స్ ఉండింది కదా, సేమ్. సేమా? ఓహో. నెక్స్ట్ చిత్రం రాధా. జూనియర్ ఎన్టీఆర్. రబ్బస్సా. ఇప్పుడు ఎస్, ఇట్ ఇస్ ఎన్టీఆర్. రాధా కారు. అమ్మ రాధా ఎలా చెప్పావే అని అడుగుతున్నాడు. ద ఓన్లీ వన్. తర్వాత చిత్రం మాధురి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం గీతాంజలి. చార్మింగ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, గేమ్ ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇది తీసుకొని దీన్ని ఇట్లా లేపి నించోబెట్టాలి. ఏయ్ ఇలా. ఓకే, అది ఇది. రెడీ? 1 2 3 గో.
2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు దీనికి 20 పాయింట్లు దీనికి 74. బాగా ఆడావు. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. Stop it! 42 plus 20 62. మీరు గెలుచుకుంటున్నారు కూల్ బాక్స్. ఓకే రెడీ 1 2 3 గో. Stop it! 78 plus 20 98. And a roti maker. Thank you. 1 2 3 go. Stop it! So 72 plus 20 92. And traveling set. 1 2 3 go.
అరవై పాయింట్లు ప్లస్ 20 80. అండ్ రాధా రైస్ కుక్కర్. మాధురి మీ టార్గెట్ అనీషా స్కోర్ దాటడానికి 92 అంటే 72 రావాలి అక్కడ. అంటే మీరు 12 స్కాన్లు పెట్టాలి. 12. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పాయింట్స్ ఇక్కడే వచ్చేసాయి ప్లస్ 20 98. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. 1850th స్టార్ మహిళ మీరే. సూపర్. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ మాధురి. అరే పల్లకితో వస్తానే పిల్లదాన్నా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదాన్నా. అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్ళి తుళ్ళి పోవాలిలే ఇండియాలో మన పెళ్లి. పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలెత్తేస్తానే కుర్రదానా.